ద లాస్ట్ టైల్. ఏ ఫాక్స్ వాజ్ వన్స్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద జంగల్. ఒక నక్క ఏం చేసిందంటే ఒకరోజు అడవిలో నుండి బయటికి వచ్చేస్తూ ఉందన్నమాట. లుకింగ్ ఫర్ ఫుడ్, ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంది. అన్నోయింగ్లీ షీ గాట్ కాట్ ఇన్ ఏ ట్రాప్. ఓకే, సో తనకు తెలియకుండానే ఒక వలలో చిక్కుకుందనమాట. సో షీ ట్రైడ్ హార్డ్ టు, ఎవరో దాన్ని పట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అది పడిపోయింది అనమాట. షీ ట్రైడ్ హార్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ పడినటువంటి ఆ యొక్క వలలో నుండి బయటికి రావాలి అని చెప్పి ప్రయత్నం చేసింది. అండ్ ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ఏ టఫ్ స్ట్రగుల్, చాలా కష్టపడి ప్రయత్నం చేసినటువంటి తర్వాత దట్ షీ కుడ్ గెట్ ఫ్రీ. అప్పుడు ఇంకా అది ఫ్రీ అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి వచ్చేటువంటి స్వేచ్ఛను పొందుకుంది. ఫీలింగ్ గ్రేట్లీ రిలీవ్డ్. ఇంకా తర్వాత అమ్మయ్యా నేను ఇంకా కాపాడబడ్డాను అని చెప్పి ఊపిరి పీల్చుకున్న తర్వాత షీ వాక్డ్ అవే, అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేస్తుంది. బట్ సంథింగ్ సీమ్డ్ అమిస్, ఏదో కొత్తగా అనిపించింది అనమాట. వెన్ షీ టర్న్ బ్యాక్, వెనక్కి తిరిగి చూసినప్పుడు షీ నోటీస్ టు హర్ సారో, ఇంకా అది ఒకటి గమనించింది అనమాట. తనకి చాలా బాధ కలిగించింది. దట్ ఆర్ బ్యూటిఫుల్ టైల్. ఓకే, సో తనకున్నటువంటి అందమైనటువంటి తోక హ్యాడ్ బీన్ కట్ ఆఫ్. ఓకే, అందమైన తోక అనేటువంటి తెగిపోయింది. ఇట్ హ్యాడ్ గాట్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద ట్రాప్. ఓకే, సో ఆ యొక్క ట్రాప్లోనే ఆ యొక్క తోక పడి తెగిపోయింది అనమాట. సో ఆ తోక ఊడిపోయేసరికి దానికి బాధ కలిగింది. హ్యాడ్ అసెంబుల్ ఫర్ ద మీటింగ్. అక్కడ ఉన్నటువంటి నక్కలన్నీ కూడా ఒక చోట కలిసినాయి అనమాట. దే లాఫ్డ్ అలౌడ్ అండ్ రిప్లైడ్. అవి చాలా గట్టిగా నవ్వుతూ చెప్తూ ఉన్నాయి అనమాట. యూ యూజ్ టు సే దట్ ఆర్ టైల్స్ ఆర్ ప్రైడ్. నువ్వు ఎప్పుడు చెప్తూ ఉండేదానివి కదా మన యొక్క తోకలే మనకి చాలా గొప్పవి, వాటిని బట్టే మన యొక్క గొప్పతనం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది అని చెప్పి. వెన్ యువర్ ఓన్ టైల్ వాజ్ ఆల్ రైట్. ఎప్పుడైతే నీ తోక బాగుందో అటువంటి సమయంలో, ఇట్ లుక్డ్ ఫైన్. ఓకే, సో అది బాగా ఉన్నటువంటి సమయంలో, నౌ దట్ యూ హ్యావ్ లాస్ట్ యువర్స్. ఇప్పుడు నీ యొక్క తోక నువ్వు పోగొట్టుకున్నావు. యూ వాంట్ అస్ టు లూజ్ ఆర్ట్స్ టు. మా తోకలను కూడా మేము పోగొట్టుకోవాలి అని చెప్పి నువ్వు అనుకున్నావా? సేయింగ్ సో దే ఆల్ వాక్డ్ అవే. అలా చెప్పిన తర్వాత అవన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినాయి అనమాట. విత్ దేర్ బిగ్ బుషీ టైల్స్. అలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడుకున్నటువంటి పెద్ద గుబురు జుట్టు ఉన్నటువంటి తోకల్ని పాయింటింగ్ అప్వర్డ్స్ వాటిని పైకి చూపిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయినాయి.